బాస్ కి యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ ఎలాగైతే ఉన్నాడో మన లేడీ యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ రెడీ అవుతుంది. తనే షీజ్ నన్ అదర్ దెన్ అంజలి. పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మ. కమ్ ఆన్ సుధాకర్. లేడీ సుధాకర్. కానీ మా ఫాలోయింగ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరందరూ. మీ ఫాలోయింగ్ మామూలుగా ఉంటది కానీ కామెడీ మాత్రం ఏముంటదు. కామెడీ చేయకుండా కూడా ఫాలోయింగ్ రావడం అంటే అద్ది బేబీ. నేర్చుకోమని చెప్పు. కొంతమంది నేర్చుకోమని చెప్పు. గీత లాగా సగం కూడా చేస్తున్నావు ఇవాళ హిట్. గీత స్టార్ట్ చేయగానే అందరు పాడుకుంటారు. అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసిన ఒక 2 గీత జనాల కోసం కాదు, నా కోసం చేస్తుంది, అది తెలుసు. సరే, ఒక బాబు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట, అమ్మా అమ్మ నాకు ఆడుకోవడానికి ఒక బుజ్జి తమ్ముడు కావాలి, ఇవ్వవా అంటాడు. అంటే వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న దుబాయ్ లో ఉన్నాడు కదా, వచ్చిన తర్వాత ఆలోచిద్దామని. వెంటనే వాడు అంటాడు, లేదా నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామమ్మా. నోరు మూసుకొని కూర్చో, నువ్వే మీ నాన్నకి పెద్ద సర్ప్రైజ్. వెంటనే ఇంకోటి బాబు కూర్చుని ఇలా సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ మదర్ కూడా సైలెంట్ గా చూస్తుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, అరే ఏంట్రా మీ అమ్మేనా, ఎంత సైలెంట్ గా ఉంది, ఏం చేసావరా అని అన్నాడు. అంటే వాళ్ళ బాబు, ఏం లేదు నాన్న, అమ్మ లిప్స్టిక్ అడిగితే ఫెవిక్విక్ ఇచ్చానులే అన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోతారు. చాలా రోజుల తర్వాత ఎదురు పడతారు చనిపోయిన తర్వాత. అయితే వైఫ్ అంది, ఏమండి మీరెంతో మారిపోయారండి చచ్చిపోయిన తర్వాత, అచ్చు దెయ్యంలాగే ఉన్నారండి, చాలా మారిపోయారు మీరు అనగానే భర్త, నీలో మాత్రం ఏ మార్పు లేదే, అప్పుడు దెయ్యంలాగే ఉండేదానివి, ఇప్పుడు కూడా. బేసిక్ గా అబ్బాయిలందరూ ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటారు కదా, అలాగే చాట్ చేస్తూ ఉన్నారు. ఆ చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పరిచయం అయిన తర్వాత పెళ్ళైపోయింది. 2 months హ్యాపీగా ఉన్నారు. 2 months తర్వాత అబ్బాయికి నిజం తెలిసింది. లేదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయిందని. అంతే, అబ్బాయి వెరీ అప్సెట్ అయిపోయాడు. అప్సెట్ అయిపోయి వెంటనే అమ్మాయి మీద కేసు పెట్టేశాడు. కేసు పెట్టగానే జడ్జికి అబ్బాయికి కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. జడ్జి గారు అడిగారు, నువ్వు ఏం చేస్తుంటావు అనగానే అబ్బాయి, నేను క్రికెటర్ని అన్నాడు. క్రికెట్ లో ఏమేమి ఉంటాయి, బాల్, బ్యాట్, బౌలింగ్, బ్యాటింగ్, వికెట్ కీపర్ ఇలా ఉంటాయి, నువ్వేంటి అన్నాడు. అంటే నేను బౌలర్ని అన్నాడు. బౌలింగ్ లో కూడా చాలా ఉంటాయి, ఫాస్ట్ బౌలర్, స్లో బౌలర్, స్పిన్ బౌలర్. అంటే నేను స్పిన్నర్ ని అన్నాడు. మరి ఇంకేంటయ్యా నీ ప్రాబ్లం, ఎప్పుడైనా స్పిన్నర్ కి ఫ్రెష్ బంతి దొరికిద్దా, ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, డాక్టర్ గారు ఈ మధ్య నాకు మతిమరుపు మరీ ఎక్కువైపోతుందండి, నిన్న మీ దగ్గరికి వద్దాం అనుకుని నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను అన్నాడు. వెంటనే ఆయన, అవునా, రేపన్నా కరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నేను డాక్టర్ని కాదు ఇంజనీర్ని, ఓకే. ఒక అత్తగారు ఉన్నారు. అత్తగారు మా శ్రీముఖి అనుకుందాం. ఓకే, శ్రీముఖి అత్తగారు అయిపోయింది. శ్రీముఖికి 3 అల్లుళ్ళు ఉన్నారు. ఆ 3 అల్లుల్లో ఏ అల్లుడు మంచివాడో తెలుసుకోవాలనుకుంది. సో తెలుసుకోవాలనుకుని ఫస్ట్ అల్లుడు మన అప్పారావుని తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళింది అనమాట. సముద్రం దగ్గరికి వెళ్ళి శ్రీముఖి సముద్రంలో పడిపోయింది. పడిపోగానే అప్పారావు ఉండి గబగబా శ్రీముఖిని కాపాడాడు. అప్పారావు అల్లుడు చాలా మంచోడు అని చెప్పి పెద్ద కారు కొనిచ్చింది. నెక్స్ట్ అల్లుడు సుధాకర్ అనమాట. సుధాకర్ కూడా తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో పడిపోగానే సుధాకర్ కూడా వెళ్ళి గబగబా మొత్తానికి జోకులు చెప్పి ఏదో చెప్పి కాపాడాడు. ఆహా, 2వ అల్లుడు కూడా చాలా మంచోడు అనుకుని ఒక బైక్ కొనిచ్చేసింది. దాని తర్వాత 3వ అల్లుడు మన రవి అనమాట. ఈ రవిని తీసుకొని మళ్ళీ సముద్రానికి వెళ్ళింది. సముద్రంలో పడిపోయింది. రవి అసలే చాలా తెలివైనడు కదా, ఆలోచించాడు అనమాట. పెద్ద అల్లుడికి కార్ ఇచ్చింది, 2వ అల్లుడికి బైక్ ఇచ్చింది, తొక్క నాకే ఉంటుంది, సైకిల్ ఒక్కటే కదా, ఈ మాత్రం దానికి నేను శ్రీముఖిని ఎందుకు కాపాడాలని తోసేసి వస్తాడు. రాగానే ఆశ్చర్యం, ఇంటికి రాగానే ఇంటి ముందు BMW కార్ ఆగుంటుంది. ఏంటా అంటే మామ గెటప్ సీను రవికి గిఫ్ట్ గా ఇస్తాడు శ్రీముఖిని చంపేసినందుకు.